విశాఖ తిరుమల మండలంలో రైతులు ఆందోళన నిర్వహించారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎం నాగులపల్లిలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలు దహనం చేశారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు రుణాలు మాఫీ చేయాలని నినాదాలు చేశారు. కేంద్ర బడ్జెట్లో ఎరువుల సబ్సిడీపై కోత పెట్టడం అన్యాయమని రైతు నాయకులు అన్నారు. రైతులు కోరుకున్న విధంగా కేంద్ర బడ్జెట్ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. రైతులు ఏం కోరుకుంటున్నారు? మాకు మద్దతు ధరలు కావాలి, మేము ఢిల్లీలో పోరాటం చేశాము, మాకు మద్దతు ధరలు చట్టం చేస్తామని చెప్పారు. మరి అట్లాంటి ప్రతిపాదన ఈ బడ్జెట్లో లేదని చెప్పేసి ఇవాళ మేము చాలా బాధాకరంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. రెండోది, ఇవాళ మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కావాలి. అలాగే ఇవాళ కార్పొరేట్ కంపెనీల యొక్క రుణాలని లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. ఇవాళ పన్నుల బడ్జెట్ మొత్తం పరిశీలిస్తే అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకి ఇవాళ పన్నులు రాయితీ ప్రకటించారు, వాళ్ళు పేదవాళ్ళలాగా. మరి రైతుల మీద కానీ సామాన్య ప్రజానీకుల మీద పన్నుల భారం పెంచారు. ఇదేం అన్యాయం అని చెప్పేసి వాళ్ళు మనం ప్రశ్నిస్తా ఉన్నాం. దాదాపు ఎరువుల సబ్సిడీకి సంబంధించి గతం కంటే ఈ బడ్జెట్లో 22,000 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీ కోత పెట్టారు. అలాగే ఆహార భద్రతా చట్టం కింద ఆహార సబ్సిడీకి దాదాపు 7,000 కోట్ల రూపాయలు కోత పెట్టారు. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం అని చెప్పేసి అంటా ఉన్నాం. అంటే పేద ప్రజానీకానికి, రైతాంగానికి ఇచ్చే సబ్సిడీలు కోత పెట్టి ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు మాత్రం మీరు రైతులు ఇస్తారా అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ బడ్జెట్లో రైతుల రుణమాఫీ కోసం ఒక్క పైసా కూడా కేటాయించలేదంటే ఇంతకంటే అన్యాయం ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి రాష్ట్రానికి తలమానికంగా ఉంది. కరెక్ట్ పోలవరం ప్రాజెక్టు బాధ్యత మాదే అని చెప్పేసి ఇవాళ నిర్మలా సీతారామన్ గారు గొప్పగా చెప్పారు. మరి నిధులు ఎంత కేటాయించారు? నిధులు కేటాయింపు ఎక్కడ ప్రస్తావన లేదు. ఇది చాలా దారుణం. కాబట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కానీ నిర్వాసితులకు అయ్యే ఖర్చు కానీ